దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ విజయంతో సోషల్ మీడియాలో భారత అభిమానులు సంతోషంతో తెగ పోస్టులు చేస్తున్నారు. పాక్ ఆటగాళ్లని తెగ ట్రోల్ చేస్తూ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. మ్యాచ్ జరిగి ఇన్ని రోజులైనా పాక్ భారత్ మ్యాచ్ ఫేవర్ వదలడం లేదు. పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం తమ దేశ జట్టు కూర్పు, ఆటగాళ్ల ఆట తీరుపై పబ్లిక్గానే తిట్టిపోస్తున్నారు. భారత టీంకు ఎదురెళ్లే ఆటగాళ్లు జట్టులో ముప్పావు వంతు కూడా లేరని ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అభిమానుల పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. పాకిస్తాన్ ఘోర పరాజయం ఆ దేశ అభిమానులను తీవ్రంగా కుంగదీస్తోంది. భారత్ చేతిలో ఓటమి పట్ల పాక్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. పాక్ అభిమానులే కాదు, ఆ దేశ మీడియా కూడా టీమిండియా విజయానికి వక్రభాష్యం చెబుతోంది. తాజాగా పాక్ మీడియాలో టీమిండియా విజయం గురించి జరిగిన చర్చ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదంటే నమ్మబుద్ధి కావట్లేదు. పాక్ ఓటమి తర్వాత అక్కడి మీడియా ఛానళ్లలో డిస్కషన్స్, డిబేట్లు జోరుగా నడుస్తున్నాయి. కొందరు తమ ఆటగాళ్ల తీరు పట్ల మండిపడుతుంటే మరికొందరేమో పాక్ ఓటమికి విచిత్ర కారణాలు చెబుతున్నారు. తాజాగా డిస్కవర్ పాకిస్తాన్ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న వ్యక్తులు రోహిత్ సేన విజయానికి వింత వింత కారణాలు చెప్పారు. స్టేడియంలో క్షుద్ర పూజలు చేసినందువల్లే పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పి అందరినీ షాకుకు గురిచేశారు. దుబాయ్ స్టేడియంలో 22 మంది పండితుల చేత భారత్ పూజలు చేయించిందని వింత వాదనకు దిగారు. ఒక్కో పాక్ ఆటగాడి కోసం ఇద్దరేసి పండితులు క్షుద్ర పూజలు చేశారని డిబేట్కు వచ్చిన ఓ వ్యక్తి విశ్లేషించాడు. ఆ పూజల వల్లే పాక్ ఆటగాళ్ల ఫోకస్ దెబ్బతిందని చెప్పుకొచ్చాడు. ఇలా పూజలు చేసే వీలు ఉండదనే టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్కు రాలేదని, తమ జట్టు ఓటమికి క్షుద్ర పూజలే కారణమని మీడియా వేదికగా తేల్చేశాడు. మరో ప్యానలిస్టు మాట్లాడుతూ టీమిండియా ఆటగాళ్లు అంత అద్భుతంగా ఆడడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించాడు. పూజల వల్లే వాళ్లు అంత చక్కగా ఆడి ఉంటారని కామెంట్ చేశారు. మరో ప్యానలిస్టు ఇంకో అడుగు ముందుకేసి 2011 ప్రపంచ కప్ కూడా టీమిండియాకు అలాగే దక్కిందని వ్యాఖ్యానించాడు. 2011 ప్రపంచ కప్లో భారత్ పాక్ సెమీస్ మ్యాచ్కు ముందు 7 పండితులు మొహాలీ పిచ్పై పూజలు చేశారని, అందుకే ఆ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిచిందని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాళ్ళసలు బుర్రుండే మాట్లాడుతున్నారా అంటూ జోక్స్ పేలుస్తున్నారు నెటిజన్లు.